ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజు చెప్పబోయేది ఒక మైక్ కోసం అనమాట. అంటే మైక్ యూట్యూబ్ ఛానల్ రన్ చేద్దామన్నా లేదా ఇన్స్టాగ్రామ్ రన్ చేద్దామన్నా మైక్స్ కన్నా చాలా ఇంపార్టెంట్. మంచి క్వాలిటీ బాగుండాలి అండ్ బేస్ కూడా బాగుండాలన్నమాట. సో ఆ వాటి కోసం చెప్పాలంటే కొన్ని ఉన్నాయి. రోడ్ ఒకటి, ఇంకోటి హోలీ ల్యాండ్ ఒకటి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో వీటిల్లో ఎక్కువ కాస్ట్ ఎక్కువ. అది ఎవరైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేద్దాం, ఇన్స్టాగ్రామ్ రన్ చేద్దాం అనుకున్న వాళ్ళు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మంచి క్వాలిటీ కావాలన్న వాళ్ళకైతే ఈ మైక్ అనమాట. అంటే వ్లాగర్స్ ఉంటారు కదా, వ్లాగర్స్ అంటే బయట మనకి వ్లాగర్స్ తీస్తుంటే అంటే వ్లాగ్స్ వీడియోస్ తీస్తుంటే బయట ఉన్న సౌండ్లు వినబడతాయి అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వదు. మనం ఎంత యాప్లోకి వెళ్ళినా ఎన్ని చేసినా కానీ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అలాగా కాకుండా మైక్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఆండ్రాయిడ్స్కి అయితే 9000 ఉంటుంది, ఐఫోన్కి అండ్ ఆండ్రాయిడ్ మొబైల్కి కావాలనుకుంటే 12,000 ఉంటుంది. ఈ 12,000 పెట్టి కొనాలనుకుంటే మీరు వ్లాగ్ ఛానల్లో మంచి ఛానల్, డబ్బులు ఎక్కువైనా పర్లేదు, కంటెంట్ బాగా ఇవ్వాలి, నా క్వాలిటీ బాగుండాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే అనమాట ఈ మైకు. సో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఏదో చేసేద్దాం అని చెప్పి అసలు కొనొద్దు. ఎందుకంటే 12,000 కాదు, ఫస్ట్ కొన్ని రోజులు తీసిన తర్వాత మనీ వచ్చిన తర్వాత అప్పుడు ఈ మైక్ కొనుక్కోండి తప్ప అసలు తొందరపడిపోయి కొనొద్దు. ఈ మైకు కాస్ట్ ఎక్కువ, చాలా బాగుంటుంది, పెద్ద యూజ్ చేస్తారు. అంటే రోడ్ అని ఉంటుంది అనమాట. సో వాటితో అది కొంచెం ఎక్కువ, ఇది తక్కువ అనమాట. సో 12,000 వస్తుంది. మా ఆండ్రాయిడ్ మొబైల్స్కి అయితే 9,000 కూడా వస్తుంది అనమాట. సో ఇలా ఇది కొనాలనుకుంటే మాత్రం మనకే పర్లేదు, నాకు డబ్బులు పోయినా పర్లేదు, నాకు కంటెంట్ పర్ఫెక్ట్గా వాయిస్ బాగా ఇవ్వాలి అని అనుకుంటే అవుట్పుట్, సో ఇది బెస్ట్ అనమాట. సో ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు ఎలా పనిచేస్తే ఏం చేస్తాను. సో ఇదే అనమాట మైక్, హోలీ ల్యాండ్ మైక్ అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. చాలా పెద్ద ఈ వ్లాగ్స్ ఛానల్స్ ఉన్న అందరూ వాడతారు దీన్ని. సో దీని కాస్ట్ వచ్చి 12,000 అనమాట. ఇది M2 అనమాట. సో రిసీవర్లో ఆండ్రాయిడ్ ఒకటిని యాపిల్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ రెండు వస్తాయి. అదే నేను చెప్పిన 10,000 అయితే ఓన్లీ ఆండ్రాయిడ్ ఒకటి వస్తుంది అనమాట. ఆండ్రాయిడ్ మొబైల్స్ వాళ్ళకి M1 తీసుకుంటే అది 10,000 వచ్చేస్తుంది. ఇది రెండు వస్తుంది అనమాట. సో అందుకే అనమాట దీని కాస్ట్ 12,000. సో ఇదైతే అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇది ఇస్తాడు అనమాట. సో ఇది ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టుకుని లోపల మైక్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఈ రెండు ఏంటంటే ఒకటేమో యాపిల్ రిసీవరు, ఇంకొకటేమో ఆండ్రాయిడ్ అనమాట. సో ఈ రెండు ఇస్తారనమాట. సో అందుకే 12,000. అదే మనకి ఇందులో ఒకటే వచ్చింది అనుకో 10,000 అనమాట. సో వేరే కేబుల్స్ వస్తాయి, అది వేరే అనమాట. దీంట్లో ఈ బ్యాగ్ ఒకటి, ఈ ఛార్జింగ్ పెట్టే డివైస్ అనమాట. సో దీంట్లో రెండు ఉంటాయి మైక్స్. సో ఇదే ఛార్జింగ్ తీసుకుంటుంది, ఇదే బ్యాకప్ చాలా ఎక్కువ టైప్ వస్తుంది అనమాట. సో ఈ రెండు రిసీవర్లు ఇలాగ ఉంటాయి అనమాట. సో ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎందుకంటే కాస్ట్ బట్టే ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. రిసీవ్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది, చాలా దూరంలో తీసుకుంటుంది అనమాట. సో ఇదేమో యాపిల్కి, ఇదేమో ఆండ్రాయిడ్కి. సో ఇది ఒక్కటి ఎక్స్ట్రా అవ్వడం వల్ల మనకి ఈ మైక్ 12,000 అయింది. అదే ఇది కానీ లేకుండా ఓన్లీ ఇది ఒకటి అయితే 10,000 అవుతుంది అనమాట. ఛార్జింగ్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ పాయింట్స్ ఉంటాయి అనమాట. సో పాయింట్స్ బట్టి తెలిసిపోద్ది మనకి. సో ఇందులో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇదేమో మనకి వాల్యూమ్ అప్ డౌన్ ఇవన్నీ చేసుకోవాలి అనమాట. సో ఈ రెండు మైక్స్. సో ఈ డివైస్కి మనకి ఛార్జింగ్ ఇక్కడ పెట్టుకోవాలి అండ్ వాల్యూమ్ అప్ డౌన్ ఇందులో చేసుకోవాలన్నమాట. సో ఇది మైక్ లాగా ఇలా పెట్టేసుకోవచ్చు, ఇలా కింద పెట్టేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా పెట్టచ్చు అనమాట దీన్ని. సో ఇది ఓన్లీ వాల్యూమ్ మన కంట్రోలింగ్ అనమాట. సో ఈ రెండు దీని నుంచి కంట్రోల్ అవుతాయి అనమాట. వాల్యూమ్ అప్ డౌన్ దీని నుంచి అవుతాయి. సో ఈ రెండు వాటికి కనెక్ట్ అవ్వడానికి ఈ రిసీవర్ అనమాట. సో ఇది మొబైల్ పెట్టుకోవాలి, ఇది మొబైల్ లాగా పెట్టేసుకొని, సో ఇది మనం ఎక్కడన్నా ఇలా క్లిప్ టైప్ ఇలా పెట్టేసుకొని ఈ రెండు మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఎలా పెట్టుకోవాలి మీకు ఈ రెండు ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను మీకు. ఇలా క్లోజ్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇది తీసి మనం దీంట్లో పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో ఎంతెంత ఉంటాయి, చాలా సింపుల్ కాయిన్స్ లాగా ఉంటాయి అనమాట. చాలా సింపుల్గా ఉంటాయి కాయిన్స్ లాగా. మీకు చూస్తే దీని మ్యాగ్నెట్ కూడా ఉంటుంది. దీన్ని వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే మనకు కనబడదు అనమాట, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఇంకేం ఉండదు. ఓన్లీ ఛార్జింగ్. ఇక్కడేమో సిబిన్ ఛార్జింగ్ పెట్టుకోవడం, ఇక్కడేమో ఇవి పాయింట్స్ అనమాట, ఛార్జింగ్ పాయింట్స్, అంటే ఎంత ఉందని తెలుసుకోవడానికి. ఈ మైక్ ఉంది కదా, సో ఇది మనకి దీని బ్యాక్ సైడ్ మనకి ఇలా మ్యాగ్నెట్ ఇస్తాడనమాట. సో ఇది మ్యాగ్నెట్. సో ఇలా పెట్టేసాను. సో కనబడదు అనమాట. సో దీన్ని ఇక్కడ బటన్ ఉంటుంది అనమాట. సో ఇది పెట్టేసాను. సో ఈ మైక్ ఉంది కదా, సో ఎక్స్ట్రా వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనమాట. ఎట్ ఏ టైము ఇద్దరు మాట్లాడుకోవచ్చు అనమాట దీన్ని. సో ఈ రెండు కంట్రోల్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇవి క్లిప్స్ అనమాట. సో ఈ క్లిప్స్ ఏంటంటే ఇలాగ కొన్ని 2 క్లిప్స్ ఇస్తాడు, అంటే 2 మైక్స్ కాబట్టి. సో మనం ఈ మైక్ని జస్ట్ ఇలా చేసుకుని, సో ఈ క్లిప్ ఉంది కదా, ఈ
క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని ఇలాగని చెప్పేసి మనం కాలర్కి, అంటే మనం మ్యాగ్నెట్ పెట్టుకోకపోతే కాలర్కి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా కాలర్ కూడా పెట్టచ్చు అనమాట. అంటే ఇది దేనికి, లేడీస్కి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ షర్ట్ కాబట్టి మ్యాగ్నెట్ అంటించాం, ఇంకా లేడీస్కి అలా అవ్వదు కదా. సో అందుకే లేడీస్ కోసం ఈ క్లిప్స్ అనమాట. ఇవి ఒక 2 ఇస్తానమాట. సో మీకు తెలుసు కదా, మైక్ ఇలా పెట్టినప్పుడు కొంచెం ప్రొఫెషనల్ కనబడుతుంది. మీకు తెలుసు కదా, కొన్ని మైక్స్కి ప్రొఫెషనల్ కనబడుతుంది అనమాట. సో ఇలా కొంచెం చూడడానికి ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి 2 ఇస్తాడు. సో దీంతోపాటు ఇలాంటి 2 ఇస్తాడు. సో ఇలా ఉంటుంది అనమాట, దండలాగా అనమాట. మనం ఇలా చేసుకునేలా చేసుకోవచ్చు. ఇలా దండిస్తారనమాట. సో ఇది చూడడం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రేపు పొద్దున్న మనకి ఎవరైతే వర్కౌట్ చేస్తుంటారు కదా, వర్కౌట్స్ కానీ బాడీ బిల్డింగ్ చూపించుకోవడం ఉంటుంది కదా, అండ్ కార్డియో కట్ చూపించిన వాళ్ళకి మైక్స్ ఎక్కడ పెట్టుకోవడం తెలియదు అనమాట. ఎందుకంటే షర్ట్ ఉండదు కాబట్టి, ఓన్లీ ఇది ఉంటుంది కాబట్టి. సో ఇలాంటిది ఉన్నా, లేదంటే ఏదన్నా మౌంటైన్స్ ఎక్కి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇది రన్నింగ్ చేసిన వాళ్ళకి అంటే ఇది ఏంటంటే ఇలా మెల్ల వేసుకోవడం, ఇంకా మెల్ల వేసేసుకొని, సో ఇది ఉంది కదా, అంతే ఇలా మెల్ల వేసుకుని కూడా మాట్లాడేసుకోవచ్చు అనమాట. సో దీనికి 3 ఇచ్చాడు. ఒకటి క్లిప్పు, రెండోది ఇలాంటి మెల్ల హ్యాంగ్ చేసుకో, ఇలా మెల్ల దండలాగా వేసేసుకొని దీనికి ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి క్లిప్స్ ఒకటి, రెండోది చిన్న మ్యాగ్నెట్ ఇలా దీనికి. మళ్ళీ ఇంకోసారి క్లియర్గా మనం చూపిస్తాను నేను. సో ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అసలు లోపల ఎలా ఉంటుందో, ఫస్ట్ ఏంటంటే క్యాటలాగ్ వస్తుంది. సో ఈ క్యాటలాగ్లో దానికోసం మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ వారంటీ కార్డు, రెండోది ఇలాంటి లాఫింగ్ సమ్ స్టిక్కర్స్ ఉంటాయి అనమాట. సో ఆ మైక్ మీద అంటించుకోవడానికి. ఇదేమో మనకి ఛార్జింగ్ పెట్టుకునేది అనమాట. సో లోపల మనకి కంట్రోలరు అండ్ 2 మైక్స్ ఉంటాయి, అంటే మనం మాట్లాడే మైక్స్. ఇదేమో ఛార్జింగ్ పోర్ట్, సిపిన్ పెట్టుకుని ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఛార్జింగ్ 4 పాయింట్స్ ఉన్నాయి. అంటే 4 అంటే 2 అంటే 50%, 4 అంటే 100%. సో ఇది ఓపెన్ చేసుకుని దాని కవర్ ఉంది, ఇంకా కవర్ తీసి లోపల పిన్స్ ఉంటాయి, ఇలా క్లిక్ చేస్తే సరిపోద్ది అనమాట. సో ఇదేంటంటే ఇక్కడ నుంచి కంట్రోల్ ఉంటుంది, వాల్యూమ్ అప్ డౌను. అక్కడ లైట్స్ ఉన్నాయి కదా, అవి బ్లూ లైట్ వెళ్ళినాయి అనుకో 2 ఆన్ ఉన్నట్టు, అది ఒక లైట్ వెళ్ళింది అనుకో 1 ఆన్ ఉన్నట్టు. సో దానికోసం అనమాట. సో ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకుంటే మనకి వాల్యూమ్ అప్ డౌన్ పెంచుకోవచ్చు మనం. ఇంకోటి దీనిది మన అటువైపు ఉంటుంది ఒక ప్లగ్, స్టీరియో ప్లగ్, దాంతో కూడా మనం ఇది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే లెఫ్ట్ది రైట్ది వచ్చేలా పెట్టుకోవచ్చు. తర్వాత దానికి రిసీవర్లు. సో ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఒకటే ఆండ్రాయిడ్, ఒకటేమో ఐఫోను. సో యాపిల్దిని 2 వచ్చింది కాబట్టి మనం 12,000. అదే ఒకటే ఆండ్రాయిడ్ వచ్చిందనుకో 9,000 ఉంది, 10,000 కూడా ఉందన్నమాట. సో ఇది ఓపెన్ చేస్తే దీంట్లో బ్యాగ్ ఉంటుంది. సో ఈ బ్యాగ్లో మెయిన్ అన్నీ ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే 3 వెరైటీలు ఇస్తాడనమాట. అదేంటంటే చూపిస్తా చూడండి. ఇవి ఏంటంటే నాయిస్, మనం మాట్లాడినప్పుడు మన నోటి నుంచి తుప్పర్లు పడుతుంటే కొంచెం నాయిస్ వచ్చేస్తుందన్నమాట. అది కంట్రోల్ చేస్తుంది, అంటే చూడడం ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. సెకండ్ ఏంటంటే ఇవి అనమాట క్లిప్స్. లేడీస్కి ఇలా క్లిప్స్ చేసుకోవడం బాగుంటుంది. మ్యాగ్నెట్ ఉంటుంది దానికి, మైక్ జస్ట్ అలా అటాచ్ చేయడమే, సింపుల్గా అయిపోద్ది. జస్ట్ తీసుకెళ్ళి అక్కడ అటాచ్ చేసేస్తే అయిపోద్ది, అంతే అనమాట. సో లేడీస్ బాగా ఉపయోగపడుతుంది ఇది. మూడోది ఏంటంటే కొంచెం అలా పెట్టుకుని అంతా క్లిప్ పెట్టాం కదా, క్లిప్ పెట్టేసుకుంటే కొంచెం చూడడానికి ఇంటర్వ్యూ చేస్తారు కదా, ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. మూడోది ఇవి అన్నమాట, దండలో. సో ఇవి ఇలాగిస్తాడు, దానికి మ్యాగ్నెట్ ఉంటుంది, దానికి అంటించుకోవడం అనమాట. అంటించుకుని మెల్ల వేసుకున్నామంటే నాయిస్ క్లిక్ చేస్తాం అనుకో, ఆ దండ ఊగినా సరే మీకు ఏమనిపించదు, ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్. సో దాని మీద ఎల్లో బటన్ ఉంటుంది, లాంగ్ ప్రెస్ చేస్తే నాయిస్ వస్తుంది అనమాట. అంటే నాయిస్ క్లియర్ అవుతుంది, అంటే గ్రీన్ కలర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక లైట్ వెళ్తుంది, బ్లూ లైట్ వెలిగిందంటే దాని అర్థం ఏంటంటే మైక్ ఆన్లో ఉంది, అంతే. అదే ఇది ఎల్లో బటన్ లాంగ్ ప్రెస్ పట్టుకున్నాం అనుకో గ్రీన్ లైట్ వస్తుంది. గ్రీన్ లైట్ ఆన్ అయిందంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఉందని, ఓకేనా. సో ఇవి సపరేట్ మ్యాగ్నెట్ ఇస్తారు, ఎందుకంటే కాలర్స్ పెట్టుకోవడానికి, కాలర్స్ కానీ ఎక్కడన్నా. సో ఇద్దరు ఉన్నారనుకో, ఇద్దరు మాట్లాడాలనుకో కాలర్ పెట్టేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. పక్కన ఆల్రెడీ మనకి కంట్రోలరు, రిసీవర్ ఆల్రెడీ మనకి మొబైల్ ఉంటుంది కాబట్టి, ఓకేనా. దీన్ని బట్టి ఇది కెమెరా కంట నాకు దీనికోసం తెలియదు, ఇంకానే చూసాక నాకు అర్థం కాలేదు ఇది దేనికోసం తెలీదు. అంటే కెమెరా ఉంది అంటే మన కెమెరా క్లిక్ చేయడం కూడా దేనికో తెలియదు, ఓకేనా. సో ఇన్ని ఇస్తారన్నమాట దీనికి. మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా ఛానల్ పెట్టుకుని ఏదో మన వీడియో తీసేద్దాం బాగా తీసేద్దాం అనుకుంటే కొనొద్దు. మనకేంటంటే
పెద్ద ఛానల్ అయ్యండి బాగానే వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి అనుకుని వాయిస్ బాగుండాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోండి. ఇండోర్లో అంటే నాలాగా లోపల చెప్పుకున్న వాళ్ళు ఇది వేస్ట్. అవుట్ సైడ్ అంటే ఏంటి, బయట నాయిస్ వస్తుంది కదా, బయట వ్లాగ్స్ ట్రావెల్స్ వెయిట్ లాస్ సంబంధించి చేస్తారు కదా. సో ఇది మనకి టెక్ ఛానల్గా ఏం ఉపయోగపడదు. వ్లాగ్స్ బయట ఎవరైతే నాయిస్ వస్తుందో అలాంటిది క్లియర్ అవ్వడానికి మాత్రమే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, దీని లింక్ కావాలంటే కామెంట్లో చేయండి మైక్ అని, నేను లింక్ సెండ్ చేస్తాను. అంతేకాకుండా మీలో ఎవరో షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ వీటిల్లో ఆఫర్ పెట్టి తీసేస్తారనమాట. ఆఫర్ పెట్టడం అంటే నైట్ ఈవినింగ్ పెడతారు, 12 o'clock పెడతారు, మళ్ళీ తీసేస్తారనమాట. ఇలాంటి ఆఫర్లను తీసుకొచ్చి మన టెలిగ్రామ్ పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు ముందే ఆ టెలిగ్రామ్ ఫాలో అయి ఉన్నారనుకో, మీరు ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు ఈజీగా పర్చేజ్ చేసుకొని చాలామంది సేవ్ చేసుకోవచ్చు. సో ఆ టెలిగ్రామ్ మీరు ఫాలో అవ్వ ఉంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి telugu.com అని చెప్పి సెర్చ్ చేసి దాంట్లో సెర్చ్లో టెలిగ్రామ్ అని చెప్పి సెర్చ్ చేయండి. అందులో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వండి. చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు.